ఫిలోడెండ్రన్లో జైంట్ లీఫ్ అంటాం ఇది. జైంట్ లీఫ్ ఇది చాలా చోట్ల చూసాం సార్ మనం కూడా. అవునండి. ఎక్కువ ఆఫీస్ బయట, ఆఫీసెస్లో, హాస్పిటల్ బయట, హాస్పిటల్స్లో, మనకి హోటల్స్లో అవును అట్లా ఇవి ఏంటిదనంటే మనకి కంప్లీట్ ఇండోర్ 1 month 2 months 3 months అయినా కానీ కూడా ఇది డిస్టర్బ్ చేయకుండా వాటర్ అనేది తక్కువ ఇస్తే లైట్ వాటర్ చేసుకోగలిగితే మనం ఈ ప్లాంట్ ఎన్ని రోజులైనా మనం పెంచుకోగలం. లైట్ వాటర్ సరిపోతుంది అంటారా? ఎందుకంటే దీని యొక్క లీవ్స్ వస్తే చాలా పెద్దగా ఉన్నాయి, ఆకులు చూస్తే పెద్దగా ఉన్నాయి. మనం ఇంట్లో లోపల కానీ లేకపోతే ఇండోర్లో పెట్టుకుంటాం కాబట్టి సాయిల్ అనేది మీకు వాటరింగ్ ఇచ్చిన తర్వాత ఎండిపోవటం అనేది తొందరగా ఉండదు, గాలి వెలుతురు ఉండకపోవచ్చు కాబట్టి దానివల్ల మీకు వాటర్ తక్కువ ఇచ్చినా కూడా సస్టైన్ అవుతుంది. ఈ ప్లాంట్ పోను పెరుగుతూ ఉంటే కొంచెం దీనికి స్టిక్ సపోర్ట్ అవసరం పడుతుంది. ఇది పెరిగిన తర్వాత మనకి లీఫ్ వచ్చేసి 1 meter లాంగ్ దాకా లీఫ్ పెరుగుతుంది. దేని పర్పస్ యూజ్ చేస్తారు సార్? ఓన్లీ ఫర్ ఇది ఇండోర్ బ్యూటిఫికేషన్, ట్రాపికల్ లాగా మనము సెమీ ఇండోర్ ఉన్నా కానీ కూడా ల్యాండ్స్కేపింగ్స్ లో కూడా యూజ్ చేస్తాము. అలాగే మనము ఇంటి లోపల కానీ ఆఫీస్ లోపల కానీ పెట్టుకోవడానికి ఇండోర్ గా మన కంప్లీట్ ఇండోర్ గా ఒక 5 months అయినా కానీ కూడా మనము ప్లాంట్ డిస్టర్బ్ చేయకుండా మనం పెంచుకోగలిగిన మొక్కలు ఏమన్నా ఉన్నాయనంటే అందులో ఈ ఫిలోడెండ్రన్ ఫ్యామిలీస్. ఫిలోడెండ్రన్స్ లో ఇది జైంట్ లీఫ్. ఇట్లా ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఈ మొక్కలు అనేది మనకి ఫిలోడెండ్రన్స్ అనేవి చాలా ఈజీగా గ్రో అవుతాయి, లో మెయింటెనెన్స్. దీనికి ఫర్టిలైజర్ కూడా ఎక్కువ అవసరం లేదు. మనం ఎప్పుడన్నా 2 months కి 3 months కి ఒకసారి ఏదైనా ఎరువులు కానీ లేకపోతే లైట్ గా ఫర్టిలైజర్ ఏదైనా ఇచ్చినా కానీ కూడా సరిపోతుంది.